అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చిందంటే ఎండలు, వేడిగాలులు, అలసట, దాహం ఇవి సహజమే. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిని కూడా ఆరోగ్యంగా, హాయిగా గడపవచ్చు. మన శరీరాన్ని చల్లగా ఉంచే సహజమైన పండ్లు, పానీయాలు, అలాగే ఇంటిని చల్లగా ఉంచే చిట్కాల గురించి తెలుసుకుందాం. వేసవిలో ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది నీరు. దాహం వేసిన తర్వాత మాత్రమే కాదు, దాహం లేకపోయినా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఎందుకంటే వేసవిలో చెమట రూపంలో మన శరీరంలోని నీరు బయటకు వెళ్తుంది. నీరు తగ్గితే అలసట, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం మంచిది. కాటన్ బట్టలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి, చెమటను పీల్చుకొని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే సహజమైన ఆహారాల గురించి తెలుసుకుందాం. కర్బూజ పండు వేసవిలో ఎంతో ఉపయోగకరమైన పండు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తూ అలసటను తగ్గిస్తాయి. కర్బూజ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేట్గా ఉంటుంది. పుచ్చకాయ వేసవిలో అందరికీ ఇష్టమైన పండు. దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్ సి, లైకోపిన్ వంటి పోషకాలు శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. దోసకాయ ఇది సహజమైన కూలింగ్ ఫుడ్. దీనిలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్ రాకుండా సహాయపడుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నిమ్మరసం వేసవిలో ఎంతో ఉపశమనం ఇచ్చే పానీయం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపి తాగితే శరీరానికి అవసరమైన లవణాలు కూడా అందుతాయి. నిమ్మరసంలో సబ్జా గింజలు వేసుకొని తాగితే శరీరం ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. కొబ్బరి నీరు ప్రకృతి ఇచ్చిన సహజ ఎనర్జీ డ్రింక్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో నీటి సమతౌల్యాన్ని కాపాడుతాయి. తాటి ముంజలు వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే అద్భుతమైన ఆహారం. ఇందులో ఐరన్, కాల్షియం, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. వేడి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తాయి. మజ్జిగ వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఉత్తమమైన ఆహారం. జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఇప్పుడు ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. మధ్యాహ్న సమయంలో కిటికీలకు లైట్ కలర్ కర్టన్స్ వేసుకోవడం మంచిది. లైట్ కలర్ కర్టన్స్ వేడిని తక్కువగా ఆకర్షిస్తాయి. డార్క్ కలర్స్ మాత్రం వేడిని ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. గది త్వరగా వేడెక్కుతుంది. అందుకే లైట్ కలర్ కర్టన్స్ ఉపయోగించాలి. ఇంట్లో ఎక్కువ వేడి రాకుండా ఉండేందుకు అనవసరంగా లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లో ఉంచకూడదు. చిన్న చిన్న మొక్కలు పెంచితే ఇంట్లో వాతావరణం మరింత హాయిగా ఉంటుంది. వట్టివేర్ల పరదాలను కిటికీలకు అమర్చి వాటిపై నీటిని చల్లితే చల్లని గాలి వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగకుండా జాగ్రత్త పడాలి. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలం అనేది వేడికాలం కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన సమయం. ప్రకృతి ఇచ్చిన పండ్లు, తగినంత నీరు, చిన్న చిన్న జాగ్రత్తలు ఇవే మన శరీరానికి నిజమైన రక్షణ. కూల్ డ్రింక్స్ కంటే సహజమైన ఆహారాలను ఎంచుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
చల్లగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ. ఈ అంశం కనుక మీకు నచ్చేదుంటే ఈ అంశంపై కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.